ఇదిగోండి మామిడికాయ పప్పు వండుతున్నాను అనమాట. సో కుక్కర్లో వేస్తున్నాను. కొత్త మామిడికాయలు వచ్చినాయి కదా, మామిడికాయని గంగవేలి కూర అనమాట. ఎండాకాలం తినాలి కదా, అందుకోసమని గంగవేలి కూర తెప్పించుకున్నాను ఒక 1/2 kg. ఇంకా దాన్ని ఫస్ట్ మంచిగా నీళ్ళలో అట్లా కడిగేసి కట్ చేసుకున్నాను. ఇంకా పప్పు కూడా నానబెట్టిన శనగ కాంబినేషన్లో గంగమేలి కూర అని మామిడికాయ వండుతున్నాను అనమాట. మామిడికాయ అంటే పచ్చి మామిడికాయ కాదు, ఎండు మామిడికాయ అనమాట. కొంచెం జీలకర్ర వెళ్ళిపోయి వేసిన, శనగపప్పు వేసాను, గంగమేలి కూర వేసినాను అనమాట. ఇక మామిడికాయ ముక్కలు పోయినాయి అనమాట, వేసినాను. సో చాలా పుల్లగా ఉంటాయి, బాగానే ఉంటుంది. కొంచెం పసుపు వేసినట్లాగే. సో దానిలోకి సరిపోను వాటర్ వేసిన అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, వాటర్ వేసేసి విజిల్ పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దుట టకటక ఇంకా నాకు ఈ వారం నుంచి ఇంకా ఏమేమి జరిగిందో సో చూపిస్తాను. సో కుక్కర్ పెట్టేసిన ఒక 5-6 విజిల్ వచ్చినాక తీసి మామూలుగా తాలింపు పెట్టేయడం అనమాట. చాలా బాగుంటుంది, ఎండాకాలం అంతా ఇది తినొచ్చు అనమాట. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజలసగర. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా ఏం లేదు, కొంచెం హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్యలో, అందుకోసమని వీడియోలో ఏమీ రావట్లేదు. చిన్నగా షార్ట్స్ పెడుతున్నాను అనమాట. సో ఇవాళ ఎక్కడికి వెళ్ళినాను, ప్రొద్దుటేమో అంటే నేను మిరపకాయలు వెళ్ళాను అనమాట. సో రెడీ అయినాను మిరపకాయలు తేవడానికి. మిల్లుకి వెళ్ళిన అనమాట. మిల్లుకి అంటే మార్కెట్ ఉంటుంది కదా, మామూలు మార్కెట్కి వెళ్ళాను. సో ఒక్కదాన్ని కాదు, ఒక 4 వెళ్ళాం, 4-5 వెళ్ళాను. సో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంటి ముందుకు వచ్చి తీసుకున్నాను కానీ సన్నగా ఉన్నాయన్నమాట. అందుకోసమని ఇంకా మేము మార్కెట్కి వెళ్తున్నాను. ప్రొద్దుటే ఉల్లిగడ్డల పులుసు అది పెట్టేస్తున్నాను. ఇంకా మా శోభక్క దగ్గరికి వెళ్ళేసరికి తను ఆ చెట్లకు అవి ఏమంటాను పుల్లతో కట్ చేసి వాటర్ పోస్తుంది. ఇక్కడేమో ఇక్కడ నిలబడమన్నమాట ఆటో కోసము. రొయ్యలు తీస్తున్నారు చూడండి. ఈ అక్క కూడా వస్తుంది, సరస్వతి అక్క అని. ఇంకా మొత్తం 5 వెళ్ళామన్నమాట, 5-6 మందిమి. సో ఆటో వస్తుంది, సాయి వచ్చేసిండు, అందులో అనురాధ వచ్చేసింది అనమాట. ఇక్కడ కవితను పికప్ చేసుకున్నాం. మిరపకాయలు మా ఇంటి ముందర తీసుకుంటే వాళ్ళ అత్తకి, అనురాధ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి వెళ్తుందనమాట. సో ఆటోలో వెళ్తున్నాం. కవిత ఇక్కడ మాస్కులు కొన్నదనమాట, ఘాట్ వస్తుందని చెప్పేసి. ఇంకా మార్కెట్కి వెళ్ళాం. మా మార్కెట్ మిర్చిలు అవన్నీ ఏమీ తీయలేదనమాట. ఒక బస్తా తీసేసుకొని పైన వేసేసుకున్నాం. విడిగా కొన్ని తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే పసుపు కొమ్ములు తీసుకుందామని చెప్పేసి పసుపు కొమ్ములు తీసుకున్నాము. అందరికి సరిపోను, ఒకరు 5 kg ఇట్లా, 4 kg ఇట్లా, ఒక 1 yearకి సరిపోడు అనమాట. ఇంకా ఇట్లా ఉంటుంది మార్కెట్ ఆడ మొత్తముని. ఇక కుప్పలాగా పోస్తారు. పాట అయిపోయినాక కొందరేమో వేలం పాట కాకపోతే అమ్మేస్తారనమాట. అట్లా తీసుకున్నాము. ఘాటు బాగా ఉంది, ఎండ ఫుల్గా ఉంది, అంతా మిర్చి ఆడే ఫుల్ మిర్చీలు ఉన్నాయన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఎండ ఆ రోజు ఫుల్గా ఉండే అనమాట. సో ఆ రోజు ఫుల్ ఎండ. ఇంకా వెళ్ళి వచ్చేసరికి 1:30 అయిందనమాట. ఇంకా మిగతాయి కొన్ని పెద్ద బస్తా ఒకటి తీసుకున్నాం, 53 kgది. ఇంకా మిగతాయన్నీ విడిగా తీసుకున్నాం అనమాట, సరిపోనికి. ఒక బస్తాలు పైన కట్టేసినాం. ఇంకా ఆటోలో వేసేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇదేమో పొద్దున్నే ఎండపోయడానికి అని చెప్పేసి తొడిమెల ఇది ఇవ్వాలని చెప్పేసి పొద్దుటే పనంతా వేసేసుకున్నాను. ఎందుకంటే కిచెన్ ఎందుకు అంత నీట్గా ఉందో చూపిస్తున్నానంటే గ్యాస్ అయిపోయిందనమాట ఇక్కడ. అందుకోసమని ఇక్కడ ఏం లేదు కాబట్టి నీట్గా ఉంది. చార్జ్ చేసేసుకున్నాను. ఇంకా దాంట్లోకి ఒక కర్రీ వండేసిన ఫాస్ట్గానే. సో దొండకాయ ఫ్రై చేసిన అనమాట. సో చారును అది చేసేసి అంటే మొత్తము క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్న, పాలు పెట్టేసుకొని ఇంకా మిరపకాయలు అవి తొడిమలు చేయొచ్చు అని చెప్పి పొద్దున సోనికి వండిన రైస్ అనమాట. మళ్ళీ మేము తినే వరకు వెళ్తాం, వండేయచ్చు అని చెప్పేసి. ఇంకా అట్లా నీట్గా ఉందన్నమాట. అందుకోసమనే లోపల గ్యాస్ అయిపోయింది, బయట చేస్తున్న వంట అనమాట. అట్లా నీట్గా ఉంది. సో ఎండ అని చెప్పేసి బయట చేయట్లేదు, లేకపోతే బయటనే చేసేసుకుందాను. బాగా ఎండ వస్తుంది కదా చూడండి, ఎంత ఎండ ఉందో. ఇంకా మా సోనికి బాక్స్ అవి పెట్టేసినాం. ఇంకా పెట్టేసి మిరపకాయల పని చేద్దామని చెప్పేసి ఆమెకి బాక్స్ అంటే 7:30 కల్లా కంప్లీట్ అయిపోయింది పని. ఇంకా బాక్స్ తీసేసుకొని ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా బట్టలేమో బయట ఉంటాన్ని తీసుకొచ్చి లోపలేసిన. ఇంకా వెంకటేశ్వర స్వామిది వినుకుంటాని చేస్తున్నాను అనమాట. ఇంకా కడపలు అవి పూజించలేదు, ఆమె వెళ్ళాక చేసేద్దామని చెప్పేసి ఇవాళ ప్రొద్దుటే ఇక బయట పని కాబట్టి ఇది ఆపేసుకున్నాను. బట్టలు తీసి అక్కడ పడేసుకున్నాను. ఇవన్నీ మడతలేసుకోవాలి. ఇంకా పైన అవన్నీ మిరపకాయలు ఆరబోసుకున్నాను. ఫస్ట్ ఎండ కోసమని ఇంకా 2 దిక్కులో పోసినాను. అంతకుముందు అయితే స్లాబ్ మీద పోసేదాన్ని ఖాళీగా ఉంటే, ఇప్పుడు షెడ్ వేసేసరికి
పోయడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఆ రేకులు అక్కడ వరకు ఎక్కుదాం అనుకున్నా కానీ భయమైంది. కొంచెం ఇటు పోసినాను అనమాట. మిగతా ఏమో ఇట్లా పైన పోసినాను అనమాట, ఇట్లా డోర్ ముందర. ఇంకా ఇటు సైడ్ అయితేనేమో మోటార్ అది వేస్తాం అనుకో, మనం వేసుకున్నప్పుడు ఒక్కోసారి ట్యాంక్ ఫుల్ అయితే అన్నీ కారుతాయి అనమాట పైప్ నుంచి. అందుకోసమని అక్కడే పోసేసుకున్నాను. ఇది తోసేసుకొని ఆరినాయి అనమాట. ఇంకా మొగ్గలు తెంపుకుంటున్నాను. అవి అన్నీ ఎత్తేసి గిర్నీకి పోవాలన్నమాట. సో దానికోసం గిర్నీకి వెళ్ళాను. అత్తమ్మ బట్టేస్తుంది. అత్తమ్మ ఎవరంటే నాతో తిరుపతికి వచ్చింది సేవకి, మళ్ళీ కాశీకి వెళ్ళొచ్చిందని భోజనాలు పెట్టిండ్రు కదా ఆ అత్తమ్మ అనమాట. సో వాళ్ళకు పిండిమార ఉన్నది, మిరపకాయలు పట్టిస్తున్నాను అనమాట. అత్తమ్మ అయితే మంచిగా కొంచెం మెత్తగా పడుతుంది, మళ్ళీ జల్లించిన అవసరం ఉండదన్నమాట. ఇంకా అక్కడ పెట్టేసి మెల్లగా టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. టెంపుల్లోకి వెళ్ళేసి సో కాసేపు కూర్చొని మన హనుమాన్ చాలీసా చదివి వచ్చేసినాం అనమాట. ఇంకా మన బొమ్మలు వేప చెట్టు సరౌండింగ్ ఇట్లా కామ్గా ఉంటుంది. మాదేమో లైన్ ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. అంతకుముందు మాది కామ్గా ఉండేది. సో ఇప్పుడు రోడ్డు కాబట్టి మనది ఇట్లా అయిపోయింది. ఇక మా సోనేమో అయిపోయింది వాళ్ళ ఇంట్లో కూర్చుంది, మాట్లాడుతూ ఉంది. ఘాటు నేను కూర్చోనమ్మా అని చెప్పేసి, అంటే ఇక నేనే కూర్చున్నాను గిరిని దగ్గర. సో ఎదురుగానే ఉంటుంది అనమాట. ఇంకా తను మాట్లాడుకుంటా ఉంది. ఇక బాబాయ్ కూడా వచ్చేసిండు. ఇంకా పట్టడం అయిపోయింది కారం, వచ్చేసినాం అనమాట. గ్యాస్ అయిపోయింది కదా, ఎందుకు ఒకటే ఉంది సిలిండర్, మళ్ళీ అయిపోతే కష్టం అని చెప్పేసి నూడిల్స్ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాం. దానికి కాంబినేషన్ కొన్ని తినడానికి అని చెప్పేసి పాపడాలు వేపుకున్నాం అనమాట, టైంపాస్ తినడానికి. సో అట్లా నైట్ ఇంకా కారపొడి అంతా ఆరబోసినాను పైన రూమ్లో, తెల్లవారు ప్యాకింగ్ చేయొచ్చు అని చెప్పేసి. చల్లారాలి కదా, సో పేపర్ వేసి చక్కగా ఆరబోసిన. ఇంకా పాపడాలు తింటారు. కోల్డ్ ఫింగర్స్ గిన్నె నిండా పోసేసుకొని బయట కూర్చుంటే చల్లగా ఉంటుంది అనమాట. ఇంట్లో వేడొస్తుంది అని చెప్పేసి కాసేపు ఇట్లా కూర్చుంటాం ఇంకా రోజులు. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ మా ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చిండనమాట. అప్పుడే వెంకన్న వచ్చిందో తల ఒక కప్పులో పెట్టేసుకొని తింటున్నాం అనమాట. ఇంకా తెల్లవారు అది మన కారం అంతా ఆరబోసిందంతా చల్లారింది కదా, ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి బయట కూర్చున్నాను. మా ఓరియమ్మని కూడా నా దగ్గర వేసుకున్నాను అనమాట. అది అరుస్తూ ఉంటుంది మళ్ళీ ఎందుకని చెప్పేసి అక్కడ దానికి అట్లా తిండి పెట్టేసి అక్కడ కూర్చోబెట్టినాను అనమాట. వాటర్ పోస్తే సరిపోలేదంట, 2 కాళ్ళు పెట్టేసి ఆ సందులో అక్కడి నుంచి గాలి వస్తుంది, చక్కగా అటు చూసుకుంటాని సౌండ్ లేనుకుంటా ఆడుతూ ఉంటుంది అనమాట. ఎండని చెప్పేసి వేయట్లేదు కానీ అంతకుముందు ఇక్కడ షెడ్లో వేస్తే చక్కగా ఉండేదన్నమాట. ఇంకా కారం అంతా ప్యాకింగ్ చేస్తున్నాను. సో కొంచెం ఒక వారం రోజులు కష్టపడ్డామంటే అది అయిపోద్ది అనమాట. ఈ మధ్య వీడియోలు పెట్టాలంటే కొంచెం చేత కావట్లేదు. ఈ భుజం అనేది బాగా నొప్పిలేస్తుంది అనమాట. వీడియో అంతా తీసి ఎడిటింగ్ అది చేసేసరికి చాలా టైం పడుతుంది కదా, అందుకోసమని ఇంకా పెట్టట్లేదు. చిన్న షార్ట్స్ పెడతాను. మా శోభక్కనేమో మెంతులు తీసుకొచ్చేసింది చాట్లు పూజ చేయడానికి. అది మెంతులది పేపర్స్ను మెంతులును పేపర్స్ నానబెట్టి అవి మిక్సీ పట్టి, మెంతులు కూడా నానబెట్టి అన్నీ మిక్సీ పట్టేసి పసుపు వేసి మిక్సీ పట్టి చాట్లు పూజిస్తారనమాట. అది కొంచెం మిగిలిందంట నాకు తెచ్చి పూస్తుందన్నమాట ఉందని చెప్పేసి. ఓపిక బాగా ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అంతా పెయింట్ వేసుకుంటున్నారనమాట. సో ఆ 2 నాయి కూడా పూజించింది. ఇంకా ఇదండి విషయం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూనిటీస్ వరకు. సో కొంచెం చేత కావట్లేదు, హెల్త్ బాగుంటే వీడియోస్ పెడతాను, చిన్నగా షార్ట్స్ పెడతాను పొద్దున. సో ఇట్లా ఈ వీడియో కూడా మీకు ఒకసారి పెడతాను, ఇది ఎట్లా తయారు చేస్తారో. అది ఎండకంతా ఎట్లాగో ఉంటుందన్నమాట. సో అందుకోసమని ఏం పెట్టట్లేదు, ఆ వేడి కోసం. మళ్ళీ ఒకటి ఈ చేయి నొప్పి ఉందన్నమాట. సో అట్లా